హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పెళ్లిగోల. ఈరోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. చెప్పమ్మా. ఇప్పుడు టీవీ రిమోట్ మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే సౌలభ్యం వచ్చింది కదా? లేదు. కానీ టీవీ రిమోట్ టీవీకి 14 మీటర్లు అంతవరకే వస్తుంది. ఎక్కడి నుంచి ఫోన్ నుండి కూడా చేసి అట్లా చెప్పు. అలాగే ఈ ఫోన్ మాధ్యమం సరదాగా పెళ్లి తర్వాత అత్తగారులను రిమోట్లను చాలా మంది సరదాగా కమెంట్లు చేస్తుంటారు, మీములు పెడుతూ ఉంటారు. అలాగే చాలా మంది పాపం ఇబ్బంది కూడా భార్యాభర్తలు హ్యాపీగా ఎక్కడో అబ్రాడ్ లో ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇక్కడ నుండి రిమోట్ ఇటు అనగానే అబ్బాయి ఇటు జరగడం, ఈ రోజుల్లో ఉన్నాయంటావా? అమ్మాయి ఇదవటం జరుగుతున్నాయి. ఈ రోజుల్లో కూడా ఉందా? ఒకనప్పుడు రోజులు అనే వాళ్ళకని ఈ రోజుల్లో ఉన్నాయంట. రీసెంట్ గా నేను ఒక అడ్వకేట్ ని ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ అన్నారనమాట, అసలు డివోర్సులకి మెయిన్ కారణము ఈ అమ్మలు అత్తలు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చిన్నది చెప్తారు, ఆ చిన్నది చిలికి చిలికి గాలివానలాగా అయిపోతుంది భార్యాభర్తల మధ్యలో అని. అలా ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడైనా సరే ఉన్న చోట ఉంటూనే ఉన్నాయి. సో ఒకవేళ నిజంగా ఇలా డామినేషన్ ఉంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు నీకు సొల్యూషన్ చెప్పమంటున్నా దానికి? అంతే కదా, సొల్యూషన్ ఇస్ ద మెయిన్ థింగ్. అలా కాదమ్మా. ఇప్పుడు వివాహాలు అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ కాపురాలు చేసుకునే వాళ్ళైతే ఒక లెక్క, అమెరికాకో రష్యాకో జర్మనీయో జపానో దేశ విదేశాల్లో ఈ ఇల్లు కాకుండా అవతల ఇల్లు, వన్ రూఫ్ కాకుండా వేరే రూఫ్లో వాళ్ళు ఉండి వీళ్ళు ఇక్కడ ఉంటే కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నట్టుగా మాత్రం తెలుస్తోంది, భోగట్టా ఉన్నది. కానీ ఎలాగా ఇప్పుడు దేశ విదేశాలలో ఉండేటువంటి వాళ్ళకే అసలు వాళ్ళ టైమింగ్స్ కుదరవు, వాళ్ళ విధానాలు వేరు, వాళ్ళ ఉద్యోగాలు వేరు. ఎవరైతే ఉద్యోగం చేయకుండా ఖాళీగా కూర్చుంటారో వాళ్ళకి తోచదు. ఫస్ట్ పాయింట్, తోచక ఏం చేస్తారు, అక్కడ ఎంతసేపు ఇండియా ఆలోచనకి అక్కడ ఆలోచనలకి తేడా ఉంటుంది. ఆ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళ టైమింగ్స్ తేడా ఉంటుంది, ఒంటరి జీవితాలు, ఫ్రీడమ్ ఉండదు. తర్వాత ఏంటంటే మన ఇంటికి కాకుండా మన పరా ఇంటికి వెళ్ళి ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరినైనా అడగండి, మన దేశం కాకుండా విదేశాల్లో బతికే వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాకింగ్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకు టైమింగ్స్, బయటికి వెళ్ళాలంటే ఒకవేళ అత్తమామలు వచ్చి ఉంటే, తల్లిదండ్రులు వచ్చి ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళలేరు. వాళ్ళకుండే రూల్స్ అవి, మనం అనడానికి లేదు. ఏ విషయమైనా సరే ప్రతిదానికి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. డ్రైవింగ్లో కానీ ఇంకోటి కానీ వాళ్ళ జీవన విధానానికే ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి భర్త ఆఫీస్కి వెళ్ళో, ఆవిడొక్కతే ఇంట్లో ఉండో, ఆవిడకి తోచని పరిస్థితి, ఎంతసేపు అని అంట్లు తోముకుంటుంది, అంట్లు తోమేస్తుంది, బట్టలు ఉతికేసుకుంటుంది. వాళ్ళ విధానం వేరే, మళ్ళాగా రోజు బట్టలు ఉతకక్కర్లేదు, వాళ్ళ అంట్లు తోముకునే విధానం అన్నీ వేరేగా ఉంటాయి. వాళ్ళ లైఫ్ స్టైల్కి వేరేగా ఉన్నప్పుడు కాస్త టైం దొరుకుతుంది ఆవిడకి. ఇంట్లో 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇండియాలో జీవితం అయ్యాక అక్కడికి వెళ్తే వాళ్ళు ఒక్క రోజులో మారిపోతారా? మారిపోరు. ఇక్కడ అమ్మతో మాట్లాడతారు, వదినతో మాట్లాడతారు, అక్కతో మాట్లాడతారు, ఇక్కడ ఎలా ఏం చేస్తున్నారు అవన్నీ వాళ్ళ మీద కొంచెం హాయిగా మేము వాళ్ళ ట్యాంక్ బండ్ పోయామే, లేదంటే మేము సినిమాకి వెళ్ళొచ్చాము, లేదంటే మేము మన చుట్టాల ఇంటికి వెళ్ళొచ్చు, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే కాసేపు తన మైండ్ కూడా అయ్యో అక్కడికి వెళ్ళలేకపోయామే, ఇలాంటి విషయాలన్నీ పాజిటివ్గా తీసుకుందాం కాసేపు. కొన్ని నెగిటివ్ విషయాలు ఉంటాయి, ఏదో ఇంట్లో జరుగుతున్న విషయం, అవి తను అప్లై చేసుకుంటుంది. అంతే. ఎలా ఇప్పుడు ఇంట్లో ఏదో జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు, ఏదో జరుగుతుంది, మీ అమ్మ వాళ్ళు ఇట్లా అన్నారంట మా అమ్మ వాళ్ళని, అదే మీ అన్నదమ్ములు ఏదో అలా కామెంట్ చేశారట, ఇట్లా అన్నారట, అమ్మ చెప్పింది అని ఏదో మామూలుగా చెప్తారు అనుకుంటారు మాట భోజనం చేసేటప్పుడు. అదేమైపోతుందంటే దానికి నెమ్మదిగా రోజు రోజు ఆలోచన పెరుగుతుంది. ఇక అక్కడి నుంచి మీ అమ్మ ఇట్లా అంటే మీ అమ్మ ఇట్లా అనింది, మీ నాన్నగారు ఇట్లా అన్నారంటే మీ నాన్నగారు ఇట్లా అన్నారు, మీ అక్క చెల్లెళ్ళు అన్నారంటే, ఇక అట్లా ఒకళ్ళ మించి పోయి వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చేస్తుంది పోట్లు. అయితే ఇప్పుడు మనమేమనుకున్నాం, అత్తగారు అనబట్టి రిమోట్ అంటున్నాం, మీ అమ్మే చెప్పబట్టే నువ్వు మాట్లాడావని అక్కడ రిమోట్ అనే మాట వచ్చింది. అవును, లేకపోతే ఈ మాట రాదు. వాళ్ళ అమ్మ ఏంటి నార్మల్గా చెప్తుంది, ఇలా జరిగాయిరా, ఇంట్లో ఈ గొడవలు అయ్యాయి, ఇట్లా ఇట్లా వాళ్ళు అన్నారా, వాళ్ళు ఎవరో ఇంటికి మనం భోజనాలకు వెళ్ళినప్పుడు
ఇలా మాటకి ఏదో కొడుకుతోటి షేర్ చేసుకుందమ్మా. ఆ కొడుకుతో షేర్ చేసుకునే విధానంలో ఎవరికి చెప్పుకోలేక, ఇక్కడ ఎవరు లేరు ఆవిడికి, తన భర్త కూడా చనిపోయాడు, ఇక ఆవిడొక్కతే ఉంటారు, కొడుకులు దూరంగా ఉన్నారు. మరి ఎవరితో మాట్లాడుకుంటుంది? తలుపుతో చెక్కతో మాట్లాడుకోలేదు కదా, పిల్లవాడితోటే కదా మాట్లాడుకోవాలి. పిల్లాడితోటే వాళ్ళతో మాట్లాడితే అవతల ఎయిదర్ స్పౌస్ ఏమనుకుంటుందంటే మొత్తం అంతా మా అత్తగారి కంట్రోల్లో మా ఆయన ఉన్నాడు. ఫస్ట్ అక్కడ మిస్అండర్స్టాండింగ్ పడిపోతుంది. అయ్యో లేదే, మా అమ్మకి ఇట్లా ఉన్నదే, ఏదో ఇబ్బంది కలిగింది, మా అమ్మ ఏదో చెప్పిందని చెప్పినా వినదు. ఆ కోపంలో ఏంటంటే ఆయనకి ఏదో వస్తుంది. మనిషి అనే తర్వాత కోపం రాకుండా ఉంటుందా? ఏంటి మీ వాళ్ళు ఇట్లా అన్నారట కదా అని ఒక మాట అనేస్తాడు. అనగానే ఓహో వాళ్ళ అమ్మ చెప్పబట్టి ఈయన మా వాళ్ళ గురించి తీశాడు. ఇక అక్కడి నుంచి ఏమవుతుంది? అగ్గిపుల్ల గీసుకుంటే మండుతుంది ఉంటుందా? అది రిమోట్. ఇది ఒక విషయం. కొంతమంది ఇలా జరుగుతాయి. కొంతమందికి అయితే ఏం జరుగుతుందని అంటే వాళ్ళ ఇంట్లల్లో ఉండేటువంటి విషయాలన్నీ కొడుకుకి, ఒరే నాన్న ఇలా కాదురా, ఇలా అక్కడ పోయావు, జాగ్రత్తగా ఉండు, 10 రూపాయలు సంపాదిస్తే ఒక 2 రూపాయలన్నా దాచిపెట్టరా, ఇలా కాదురా, ఇంట్లో చెల్లెలకు పెళ్లి చేయాలి, జాగ్రత్తగా పెట్టుకో డబ్బులు, ఇలా చేయకురా, అది అట్లాగే అంటూ ఉంటుంది లేరా, దుబారా ఖర్చులు చేయవకని ఆర్థిక విషయాల మీద మాట్లాడుకుంటారు. అక్కడ ఈ అమ్మాయికి నచ్చదు. అప్పుడేమనుకుంటారు, మళ్ళీ మీ అమ్మాయి రిమోట్ కంట్రోలా మనకి. అసలు రిమోట్ కంట్రోల్ అనే మాట ఎందుకు వస్తుంది మీకు? మన అమ్మ చెప్పకపోతే మనకి ఎవరు చెప్తారు? మీరు చెప్పండి. మీ ఇంట్లో మీ అమ్మ చెప్పరా? ఇండియాలో ఉంటే చెప్పరా? మీ ఇంట్లో ఉంటే నీకు చెప్పదా మీ అమ్మ? చెప్తుంది కదా, అమ్మ నువ్వు సంపాదిస్తున్నావు, జాగ్రత్త, నీకు 50 రూపాయలు వస్తున్నాయి, నువ్వు 10 రూపాయలు దాచిపెట్టుకొని 40 ఖర్చు పెట్టుకో అని చెప్తుంది కదా. అది అమ్మ రిమోట్. అంటే నిన్నటి వరకు అమ్మ చెప్పింది రైటా? అంటే పెళ్ళి అయ్యింగానే పక్కన ఎవరో వచ్చారనగానే మెమ్మ రిమోట్ అయిందా? ఎందుకు ఆలోచిస్తావు నువ్వు అలాగా? అలాంటి ఆలోచనలు మనవే తప్పు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అత్తగారు విషం కాదు. అస్సలు ఫస్ట్ తీసేయాలన్నమాట మైండ్లో నుంచి ఆ విషయాన్ని. ఎప్పుడైతే మీరు అత్తగారు చెడ్డది, ఆడబడుచు చెడ్డవాళ్ళు, మామగారు మంచివాడు కాదు, మరిది మంచివాడు కాదు అనే ఆలోచనలతోటి, నేచర్ తోటి కనుక అత్తగారింట్లో పెట్టారు కాలు అంటే ఇక మీ లైఫ్ అంతా సున్నాకి సున్నానే. ఎందుకంటే మీ మైండ్ మారదు. ఇంకా ఎప్పుడు ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళకూడదు. ఏమవుతుంది, ఇక్కడ అమ్మ అంటే మా అమ్మే ఇక్కడ అత్త, మీరు ఆ దృష్టితోటి ఎందుకు చూసుకోరు? తిట్టుందబ్బా, తిట్టనియండి, ఏమైతే తిడితే నష్టం వచ్చిందేమని మీ అమ్మ తిట్టదా? తిడుతుంది. మీ అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని అనరా? అంటారుగా. అట్లాగే మీ వదిన గారు అన్నారు, ఆడబిడ్డ అన్నది అనుకోండి, తప్పేముంది? ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోండి, మాట్లాడుకోండి. ఎందుకు వదిన ఇట్లా అంటున్నావు వదిన, నేను ఇట్లా చేయలేదు వదిన, ఇట్లా కాదు వదిన, మీరు ఇలా చేయండి బాగుంటుంది, నేను ఇలా చేస్తే బాగుంటుంది, సరే 10 రూపాయలు ఖర్చు అయితే ఇంకోసారి ఖర్చు తగ్గిద్దాంలేండి అని మీలో మీరు మాట్లాడుకోండి. అత్తయ్య ఇంకోసారి ఇలా కాదులేండి నేను చేస్తాను, కాదు అత్తమ్మ నేను ఇలా చేస్తాను, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఊరికే అన్ని విషయాల్లో కలగజేసుకోకండి అత్తమ్మ, ఏదో మాకు ఆఫీస్ విషయాలు ఉంటాయి అని నువ్వు చెప్పు, మాట్లాడుకోండి. అంతే తప్ప ఆవిడ ఒక రిమోట్ కంట్రోలు, అన్ని విషయాలు ఈవిడికే కావాలా, నేను సంపాదించిందంతా ఈవిడ చేతిలో పెట్టి, ఎవరు ఆవిడ? బయట ఆవిడ కాదు కదా, నీ కొడుకు నీ భర్తని కనిచ్చిన తల్లే కదా, నువ్వెలా పుట్టావా మీ ఆయన అలా పుట్టారు కదా. అలా ఎందుకు గౌరవించరు పెద్దవాళ్ళని? ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. అందుకే నేను అన్నది, చిన్నప్పటి నుంచి పిల్లలకు అది నేర్పాలి. పెద్దలని గౌరవించండి, అందరితోటి ఆనందంగా విషయాలని పంచుకోండి, ఎవరికి ఎక్కడ విలువ ఇవ్వాలో అక్కడ విలువ ఇవ్వండి. ఇవన్నీ నైతిక విలువలు పిల్లలకి చెప్పకనే చెప్తూ ఉండాలి. విషయాలు చెప్పకపోతే అందుకు మనకి కథలు పురాణాలు వచ్చింది కారణం. ఏ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ కథలు కానీ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎగ్జాంపుల్స్ అవి. అంతే తప్ప మేము విదేశాల్లో ఉంటే మా జోలికి రావద్దంటే ఒక మాట చెప్తా పాప నీకు, మరి విదేశాల్లో ఉన్నప్పుడు నీకు కరోనా వచ్చిందే, నువ్వు ఎవరొచ్చి నిన్ను ఎవరికి ఫోన్ చేసి చెప్పడానికి ఎవరున్నారు అని అడుగున్నావే? మరి ఆ రోజు నీకు కావాల్సి వచ్చారుగా నీ వాళ్ళు. మరి అదే రకంగా అనుకుంటే మన ఇండియా నుంచి వ్యాక్సినేషన్లు కావాలంటే మేము ఇయ్యం మీకు అని అన్నారా? అనలేగా. దేశ విదేశాల బాంధవ్యం కూడా అలాగే ఉంటుందిగా. మీరు రిమోట్ కంట్రోల్ కోసం ఏమన్నా మనం ఇచ్చామా? మా చేతిలో ఉండాలి వాళ్ళని అనుకొని ఇయ్యలేదే. అందరూ బతుకుండాలి, అందరూ బాగుపడాలి, అందరం కలిసిమెలిసి ఉండాలనే ఆలోచన మన మానవ తత్వం.
అంతే తప్ప ఏదో జరిగిపోతుందని ఆలోచించడం మాత్రం చాలా తప్పు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎవరైనా సరే రిమోట్ అనే మాట మనుషుల్లో వాడకూడదు. మామూలు గాడ్జెట్స్కి మాత్రమే రిమోట్ అనే మాట ఉంటుంది. మనుషులు ఎప్పుడూ రిమోట్ అవ్వరు. వాళ్ళు చెప్పిన మాట మనం ఒకళ్ళనొకళ్ళని చెప్పుకుంటాం, షేర్ చేసుకుంటాం, మన విషయాలను ఇంకోళ్ళతో పంచుకుంటాం. పంచుకోవడం కోసమే ఈ విషయాలన్నీ మనకు వస్తాయి తప్ప తల్లిదండ్రులు ఎప్పుడు కూడా శత్రువులు కాదు. తల్లి అసలు ఇదే కుమాత అనభవతి, అసలు ఎప్పుడు చెడ్డ తల్లి అనేదే ఉండదు, కొడుకుకైనా కూతురికైనా. కాబట్టి తల్లిదండ్రులను ఎప్పుడు తప్పుగా చూడకండి. ఆవిడకు ఒక అత్త అనే ట్యాగ్ వేసి ఆవిడ ఒక రిమోట్ కంట్రోల్ అనే మాట మైండ్లో నుంచి తీసేయండి. ఆవిడ మీ అమ్మలాగా మీరు చూడడం మొదలు పెడితే ఇంకొక సంవత్సరం తర్వాత మీరే అంటారు. ఒక సంవత్సరం రోజులు కనుక ఆవిడని మీరు అమ్మలాగా చూడండి, మీ మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు ఉండవు. అదే రకంగా అబ్బాయిలు కూడా వాళ్ళ అత్తగారిని కానీ మామగారిని కానీ తల్లిదండ్రులలాగా చూసుకున్నట్టయితే ఎటువంటి గొడవలు ఉండవు. దీని అన్నిటికీ అవగాహన లోపంతో పెద్దలు చెప్పేవాళ్ళు లేక, అటు వాళ్ళు కూడా చెప్పాలి, ఇటు వాళ్ళు చెప్పాలి, రే తప్పురా అట్లా మాట్లాడకూడదు, పోన్లేరా మీ ఆవిడకి నేను ఫోన్ చేసి మాట్లాడితే ఇబ్బంది కలుగుతుందా, సరే అని అత్తగారు కూడా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకెందుకు లేరా నాకెందుకు, రే నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారా, వినమను ఆ అమ్మాయిని, స్పీకర్ తోటి మాట్లాడు నువ్వు అని చెప్పు, తప్పేముంది. అంతే తప్ప మనం ఈ విషయాలలో భార్యాభర్తలు విడిపోవద్దు. రైట్, చాలా చోట్ల ఇవే జరుగుతాయి, ఇదే పెళ్లిగోల. సో చాలా చక్కగా వివరించారు. అండ్ నెక్స్ట్ మరిన్ని టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.